ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పెసరపప్పు తీసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. వీటికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, నూనె, పసుపు, పెసరపప్పు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. జీలకర్ర, వెల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా వేపి పెట్టిన పెసరపప్పు, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, సగం గ్లాసుల పెసరపప్పుకు గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్ అయిన తర్వాత ఇలా మూత తీసేసి చూసుకోవాలి. కొద్దిగా వాటర్గా ఉంటే 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వేడి వేడి పెసరపప్పు రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పప్పులోకి రొట్టె సూపర్ టేస్ట్.